మంచిర్యాల జిల్లా మందమరిలో టీడీపీ చెన్నూరు ఇన్ఛార్జి సంజయ్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-2018లో కేసీఆర్ మందమరి ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం ఎలక్షన్లు జరిపిస్తానన్న మాట ఎందుకు నిలబెట్టుకోలేదో ఈ బానిస సమ్మేళనంలో కేసీఆర్ దత్తత పుత్రుడు బాల్కా సుమన్ ప్రజలందరికీ చెప్పాలని డిమాండ్ చేశారు. 50 సంవత్సరాల నుంచి మందమరిలో ఆగుతున్న ట్రైన్లు మీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు ఆగుతలేదో మందమరి బిడ్డలకు అందరికీ సమాధానం చెప్పాలన్నారు. సింగరేణి ప్యాసింజర్ ఆగుతలేదు, తెలంగాణ ఎక్స్ప్రెస్ ఆగుతలేదు, అజిని ఎక్స్ప్రెస్ ఆగుతలేదు, రామగిరి కూడా ఆగుతలేదని అన్నారు. మరి అదే విధంగా 10వ వార్డు నుంచి కూడా కవిత, వనిత మరి మిగతా సోదరులు కూడా చాలా మంది రావడం జరుగుతుంది. మేము అక్కడ మీటింగ్ బట్టి వార్డులలో అందరికీ మేము కండవలు కప్పుతున్నాం కనుక మరి ఈ ముఖ్యమైన కొందరిని మాత్రం ఎందుకు తీసుకుంటా అని చెప్పి కొందరు డౌట్ రావచ్చు. కానీ విషయం ఏంటంటే వార్డు వైజ్గా మెయిన్ లీడర్స్ మాత్రం మేము తీసుకొని పార్టీని బలోపేతం చేస్తున్నాం. దీనికి శంకర్ కనుక మందమరి పట్టణ ప్రజలకందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. రేపు జరిగే ఈ బీఆర్ఎస్ సభని 80% మీరు పైసలకు మందుకు మరి వాళ్ళు పిలిస్తే ఇవాళ వస్తే పోకండి. అది బీఆర్ఎస్ సభ కాదు, అది ఆత్మీయ సమ్మేళనం కాదు, ఆత్మీయ వంచన సమ్మేళనం అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఈ బాల్కా సుమన్ కేసీఆర్ దత్తత పుత్రుడు. మరి 2018లో సింగరేణి హై స్కూల్లో మీటింగ్ పెట్టి, అంతకుముందు నల్లాలో ఉన్నప్పుడు మీటింగ్ పెట్టి నేను మందమరిలో ఎలక్షన్ జరిపిస్తా అని చెప్పిండు. సిగ్గుండాలే వాళ్ళు మీరు మాట్లాడడానికి. మందమరిలో ఎలక్షన్ జరిపిలే పోగా ఇప్పుడు మళ్ళా రోజుకి సమ్మేళనం అంటాను. నువ్వు మా సమ్మేళనం దేనికే? అభివృద్ధి చేసినవి. మరి అభివృద్ధి చేసినప్పుడు నీకు భయం ఎందుకు? నేను అడుగుతున్నా. ఇవాళ ఇదే వెంకటేష్ నేతని, బాల్కా సుమన్ని, నల్లా లోదల్ని